ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. తులారాశి వారికి సంబంధించిన ఒక అత్యంత ఆశ్చర్యకరమైన ఆధ్యాత్మిక రహస్యం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. మీ జీవితంలో తరచుగా ఎదురయ్యే సమస్యల నుంచి మిమ్మల్ని రక్షిస్తున్న ఆ అదృశ్య శక్తి ఎవరు? రెండు కలశాల వెనుక దాగి ఉన్న సంకేతం ఏంటి? ఇవి మీ అదృష్టం, సంపద మరియు విజయాలతో ఎలా సంబంధం కలిగి ఉన్నాయి అనే ఆధ్యాత్మిక అంశాల గురించి తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత మీరు ఇప్పటి వరకు గమనించని ఎన్నో సంకేతాలు మీ జీవితంలో కనిపించవచ్చు. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మధ్యలో వదిలేస్తే పూర్తిగా అర్థం కావడం చాలా కష్టం. వీడియో ప్రారంభించే ముందు శ్రీరాముడిపై మీ భక్తిని తెలియచేస్తూ కామెంట్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులలో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆ అద్భుతమైన రహస్యం ఏంటో తెలుసుకుందాం. తులారాశిలో జన్మించిన వారు సాధారణంగా ప్రశాంత స్వభావం, స్థిరమైన ఆలోచనలు, సహనం మరియు బాధ్యతాయుతమైన వైఖరి కలిగి ఉంటారు. జీవితంలో ఎంతటి పరిస్థితులు ఎదురైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగడం వీరి ప్రత్యేకత. అందుకే చాలామంది వీరిని నమ్మదగిన వ్యక్తులుగా భావిస్తారు. తులారాశి వారి హృదయం ఎంతో మంచితనంతో నిండి ఉంటుంది. ఎవరైనా సహాయం కోరితే తమకు చేతనైనంత వరకు చేయడానికి ప్రయత్నిస్తారు. తమకు ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం వీరికి సహజ స్వభావం. వీరు సంబంధాలకు చాలా విలువ ఇస్తారు. ఒకసారి ఎవరినైనా తమవారిగా భావిస్తే వారి కోసం ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధంగా ఉంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల వల్ల వీరి ప్రేమ ఎంతో గాఢంగా ఉంటుంది. అందుకే వీరు ఉన్న చోట ఆప్యాయత, అనుబంధం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తులారాశి వారు బయటకు చాలా నిశ్శబ్దంగా కనిపించినా వారి మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించే అలవాటు వీరికి ఉంటుంది. అందువల్ల ఇతరులు గమనించని విషయాలు కూడా వీరు చాలా సులభంగా గుర్తించగలరు. జీవితంలో స్థిరత్వం, భద్రత మరియు ప్రశాంతతను కోరుకునే వీరు అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. అయితే తమ ఆత్మగౌరవానికి భంగం కలిగితే మాత్రం ఎంతో దృఢంగా నిలబడగలరు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను తట్టుకునే విషయంలో తులారాశి వారికి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఒక సమస్య వచ్చిన వెంటనే భయపడకుండా దానిని ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తారు. కొంతమంది పరిస్థితులకు లోబడి నిరాశ చెందుతుంటే తులారాశి వారు మాత్రం నెమ్మదిగా అయినా ముందుకు సాగాలని నిర్ణయించుకుంటారు. వీరి సహనం వారి జీవితంలో గొప్ప ఆయుధంగా మారుతుంది. కష్టకాలంలో కూడా తమ మనోధైర్యాన్ని కోల్పోకుండా నిలబడటం వీరి ప్రత్యేకమైన లక్షణం. ఎన్నో సందర్భాలలో వీరు తమ బాధలను బయటకు చెప్పుకోరు. మనసులో ఉన్న బాధను భరిస్తూ కుటుంబ సభ్యులు లేదా తమకు ఇష్టమైన వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అందుకే చాలామంది వీరి జీవితంలో ఎంతటి పోరాటం నడుస్తుందో అర్థం చేసుకోలేరు. కానీ తులారాశి వారు మౌనంగా కష్టపడుతూ తమ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తూనే ఉంటారు. ఈ నిశ్శబ్ద పోరాటమే చివరికి వారికి విజయాన్ని అందిస్తుంది. ఆర్థిక విషయాల్లో కూడా వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. సంపాదించిన ధనాన్ని విలువగా భావిస్తారు. అనవసరంగా ఖర్చులకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. భవిష్యత్తు గురించి ముందుగానే ఆలోచించి ప్రణాళికలు రూపొందించుకుంటారు. అందుకే జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ స్థిరమైన అభివృద్ధిని సాధిస్తారు. త్వరగా ధనవంతులు కావాలనే ఆలోచన కంటే క్రమంగా ఎదగాలనే భావన వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రేమ మరియు సంబంధాల విషయంలో తులారాశి వారు అత్యంత నమ్మకమైన వ్యక్తులుగా ఉంటారు. ఒకసారి ప్రేమించిన వ్యక్తిని హృదయపూర్వకంగా ఆదరిస్తారు. వారి సంతోషం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. అయితే మోసం లేదా విశ్వాసఘాతం ఎదురైతే మాత్రం లోతుగా బాధపడతారు. ఎందుకంటే వీరి సంబంధాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయినప్పటికీ కాలక్రమేణా ఆ బాధను అధిగమించి మళ్ళీ జీవితాన్ని సానుకూలంగా చేసే ప్రయత్నం చేస్తారు. తులారాశి వారికి ప్రకృతి, అందం, కళలు మరియు ప్రశాంత వాతావరణం అంటే ఎంతో ఇష్టం. జీవితంలో చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించడం వీరికి తెలుసు. అందుకే కష్టాల మధ్యలో కూడా ఆనందానికి కారణాలు వెతుక్కోగలరు. ఈ లక్షణం వారికి మానసిక బలాన్ని అందిస్తుంది. ఎంతటి ఒత్తిడి వచ్చినా పూర్తిగా విరిగిపోకుండా నిలబడటానికి సహాయపడుతుంది. వీరికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు దైవాన్ని విశ్వసిస్తూ ముందుకు సాగుతారు. తమ కృషితో పాటు దైవానుగ్రహం కూడా అవసరమని నమ్ముతారు. అందుకే నిరాశలో ఉన్నప్పుడు కూడా ఆశను వదులుకోరు.
ఎన్నో పరీక్షలు ఎదురైనా చివరికి మంచి రోజులు వస్తాయని విశ్వసిస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. మొత్తంగా చెప్పాలంటే తులారాశి వారు బయటికి ప్రశాంతంగా కనిపించినా లోపల అపారమైన ధైర్యం, సహనం మరియు మంచితనం కలిగి ఉంటారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడే మానసిక శక్తి వీరికి ఉంటుంది. సంబంధాలను కాపాడుకోవడం, కష్టపడి పనిచేయడం, నమ్మిన వారిని ఆదుకోవడం, నెమ్మదిగా అయినా స్థిరంగా ఎదగడం వీరి జీవిత తత్వం. అందుకే తులారాశి వారు తమ ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి పరీక్షను ఒక పాఠంగా స్వీకరించి చివరికి విజయాన్ని తమ వైపు తిప్పుకునే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వారి సహనం, ప్రేమ, బాధ్యత మరియు పట్టుదలే వారిని ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలబెడతాయి. తులారాశి వారు జీవితంలో కుటుంబం అనేది అత్యంత ముఖ్యమైన స్థానం కలిగి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు తమ వ్యక్తిగత సుఖ సంతోషాల కంటే కుటుంబ సభ్యుల ఆనందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబం సురక్షితంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ఎవరూ ఇబ్బందులు పడకూడదు అనే ఆలోచన ఎప్పుడూ వారి మనసులో ఉంటుంది. అందుకే వారు చేసే ప్రతి పని వెనుక కుటుంబ సంక్షేమం అనేది ఒక గొప్ప ఉద్దేశంగా దాగి ఉంటుంది. బయట ప్రపంచంలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నా ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల ముఖాలలో చిరునవ్వు చూడగానే వారి అలసట మాయమైపోతుంది. తులారాశి వారు కుటుంబ బాధ్యతలను ఎంతో గంభీరంగా తీసుకుంటారు. చిన్న వయసు నుంచే బాధ్యతలను భుజాన వేసుకొని నడిచే స్వభావం వీరిది. తల్లిదండ్రుల అవసరాలు, జీవిత భాగస్వామి భావాలు, పిల్లల భవిష్యత్తు ఇవన్నీ వారి ఆలోచనలో ఎప్పుడూ ఉంటాయి. చాలాసార్లు తమ కోరికలు కూడా పక్కన పెట్టి కుటుంబ సభ్యుల అవసరాలను ముందుగా తీర్చడానికి ప్రయత్నిస్తారు. తమకు నచ్చిన వస్తువులు కొనకుండా ఆ డబ్బుతో ఇంటికి అవసరమైనది కొనడానికి వీరికి అసాధారణమైన విషయం ఏమీ కాదు. ఎందుకంటే కుటుంబం బాగుంటేనే తాము సంతోషంగా ఉంటామని వారు ఎప్పుడూ నమ్ముతారు. ఆర్థికంగా కూడా కుటుంబానికి బలమైన ఆధారంగా నిలబడాలని తులారాశి వారు కోరుకుంటారు. అందుకోసం వారు ఎంతో కష్టపడతారు. కొన్నిసార్లు తమ శారీరక అలసటను కూడా లెక్క చేయకుండా పనిచేస్తారు. భవిష్యత్తులో కుటుంబ సభ్యులు ఎలాంటి కష్టాలను పడకూడదని ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తారు. పొదుపు చేయటం, స్థిరమైన ఆదాయం కోసం ప్రయత్నించడం, కుటుంబ భద్రత కోసం ఆలోచించడం వీరి స్వభావంలో భాగంగా ఉంటుంది. బయటకు వారు తమ కష్టాలను ఎక్కువగా చెప్పుకోకపోయినా వారి జీవితంలో పెద్ద భాగం కుటుంబం కోసం చేసే త్యాగాలతో నిండిపోయి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు తులారాశి వారు శాంతిని తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అనవసరమైన గొడవలు వారికి ఇష్టముండవు. అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటారు. అందుకే ఒకరి తప్పు మరొకరికి చెప్పి సమస్య పెంచడం కంటే దానిని సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ బంధాలను కాపాడుకోవడం వారి దృష్టిలో చాలా గొప్ప విషయం. అందుకే బంధువులతో కూడా వీరు గౌరవంగా, మర్యాదగా ప్రవర్తిస్తారు. స్నేహితుల విషయానికి వస్తే తులారాశి వారు చాలా నమ్మకమైన స్నేహితులుగా గుర్తింపు పొందుతారు. వీరు త్వరగా అందరితో స్నేహం చేయకపోయినా ఒకసారి ఎవరినైనా నిజమైన స్నేహితుడిగా అంగీకరిస్తే ఆ బంధాన్ని ఎంతో విలువగా భావిస్తారు. స్నేహం కోసం నటించడం లేదా అవసరానికి మాత్రమే దగ్గరవ్వడం వీరి స్వభావం కాదు. హృదయపూర్వకంగా ఏర్పడిన స్నేహాన్ని జీవితాంతం కొనసాగించాలని కోరుకుంటారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుగా స్పందించే వారిలో తులారాశి వారు ఉంటారు. అవసరమైతే తమ సమయం, శక్తి, ధనం కూడా వెచ్చించి సహాయం చేస్తారు. ఒక మంచి సలహాదారుడుగా, ఒక నమ్మకమైన తోడుగా, ఒక ఆత్మీయ మిత్రుడుగా నిలబడగలరు. స్నేహితులు తమపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయకూడదని భావిస్తారు. అందుకే చాలామంది తమ రహస్యాలను, బాధలను, జీవిత సమస్యలను వీరితో పంచుకోవడానికి ఇష్టపడతారు. అయితే తులారాశి వారు స్నేహంలో కూడా నిజాయితీని కోరుకుంటారు. మోసం, అబద్ధం లేదా స్వార్థం కనిపిస్తే చాలా బాధపడతారు. ఒకసారి నమ్మకం దెబ్బతింటే తిరిగి అదే బంధాన్ని కొనసాగించడం వారికి కష్టంగా మారుతుంది. అయినప్పటికీ వారు పగతో జీవించరు. దూరంగా ఉండడం ద్వారా తమ మనశ్శాంతిని కాపాడుకోవడానికి మాత్రం ప్రయత్నిస్తారు. మొత్తానికి తులారాశి వారు కుటుంబం కోసం తమ జీవితాన్ని అంకితం చేసే వ్యక్తులు. వారి ప్రేమ మాటల్లో కంటే చేతల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల కోసం నిశ్శబ్దంగా కష్టపడడం, స్నేహితుల కోసం అండగా నిలవడం, బంధాలను హృదయపూర్వకంగా కాపాడుకోవడం వారి గొప్ప లక్షణాలు. అందుకే వారి జీవితంలోకి వచ్చిన వారిని సులభంగా మర్చిపోలేరు. వారి మంచితనం, బాధ్యత, నమ్మకం మరియు త్యాగగుణం వారిని అందరి హృదయాల్లో ప్రత్యేకమైన స్థానంగా నిలబెడతాయి. తులారాశి వారు సహజంగా మంచి మనసు కలిగిన వ్యక్తులు. ఎవరైనా సహాయం అడిగితే కాదనలేని స్వభావం, ఇతరుల బాధను తమ బాధగా భావించే హృదయం, నమ్మిన వారిని చివరి వరకు ఆదుకోవాలనే తత్వం వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇదే మంచితనం కొన్నిసార్లు వారికి
వారికి సమస్యలను కూడా తీసుకువస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వారి నిజాయితీని, దయను, సహాయపడే గుణాన్ని గౌరవించరు. కొందరు వ్యక్తులు ఈ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని తమ అవసరాల కోసం మాత్రమే తులారాశి వారిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. చాలాసార్లు తులారాశి వారు ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ప్రతిఫలాన్ని ఆశించరు. కానీ కొందరు వ్యక్తులు వారి స్వభావాన్ని బలహీనతగా భావిస్తారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరకు వచ్చి పని పూర్తయిన తర్వాత దూరమవుతారు. కష్టకాలంలో కనిపించని వారు తమకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఎంతో ప్రేమగా మాట్లాడడం ప్రారంభిస్తారు. అలాంటి పరిస్థితులు జీవితంలో పదే పదే ఎదురవుతున్నాయంటే మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గమనించడం చాలా అవసరం. మీరు సహాయం చేసేటప్పుడు మాత్రమే మీతో మాట్లాడేవారు ఎవరు, మీ సంతోషం కంటే తమ ప్రయోజనాల గురించే ఎక్కువగా ఆలోచించేవారు ఎవరు అనే విషయాలను నిశితంగా పరిశీలించాలి. నిజమైన వ్యక్తులకు మీ కష్టకాలంలో కూడా మీకు తోడుగా ఉంటారు. కానీ స్వార్థపరులు మీ విజయాన్ని చూసి అసూయపడతారు లేదా అవసరమైనప్పుడు మాత్రమే మీ వద్దకు వస్తారు. ఈ తేడాను గుర్తించడం తులారాశి వారికి చాలా ముఖ్యమైన విషయం. తులారాశి వారు సాధారణంగా ఎవ్వరిని అనుమానించరు. అందరినీ తమలాగే మంచివారుగా భావించే స్వభావం ఉంటుంది. కానీ జీవితంలో ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఆలోచించరని మీరు అర్థం చేసుకోవాలి. మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక పరిస్థితులు లేదా భవిష్యత్తు ప్రణాళికలు అందరితో పంచుకోవడం మంచిది కాదు. కొందరు మీ బలహీనతలను తెలుసుకొని వాటిని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. శత్రువులను దూరం పెట్టాలంటే ముందుగా వారి లక్షణాలను గుర్తించాలి. మీ ఎదుగుదలను చూసి బాధపడేవారు, మీరు చేసిన మంచిని చిన్నచూపు చూసేవారు, ఎప్పుడూ మీలో తప్పులే వెతికేవారు, మీ పైన తప్పుడు ప్రచారం చేసేవాడు, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించేవారు మీకు శుభాకాంక్షలు చెప్పే వ్యక్తులు కానే కాదు. అలాంటి వారిని జీవితంలో ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. తులారాశి వారు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందరినీ సంతోషపెట్టడం అసాధ్యం. కొన్నిసార్లు లేదు అని చెప్పడం కూడా చాలా అవసరం. మీ సమయం, శక్తి, డబ్బు లేదా భావోద్వేగాలను ఎవరికి పడితే వారికి ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. మీ మంచితనం చాలా విలువైనది. దానిని గౌరవించే వారికి మాత్రమే చూపించాలి. మీ పరిమితులను మీరు నిర్ణయించుకోవడం చాలా అవసరం. శత్రువులను ఎదుర్కొనే ఉత్తమమైన మార్గం వారితో గొడవ పడడం కాదు, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం, మీ పనిని నిబద్ధతతో చేయడం, మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా మార్చుకోవడం. మీ విజయం, మీ ప్రశాంతత, మీ ఆత్మవిశ్వాసమే మీకు వ్యతిరేకంగా ఆలోచించే వారికి సరైన సమాధానమవుతుంది. ప్రతి విమర్శకు స్పందించవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనంగా కూడా గొప్ప సమాధానంగా చెప్పవచ్చు. అలాగే మీ జీవితంలో నిజమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు, మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులను గుర్తించండి. వారి సలహాలను వినండి. మీకు నిజంగా మేలు కోరుకునే వ్యక్తులు మీ తప్పులను కూడా ప్రేమతో చెప్తారు. అలాంటి వారిని దగ్గరగా ఉంచుకోవాలి. మీ జీవితంలో శాంతి, సంతోషం మరియు పురోగతి తీసుకువచ్చే సంబంధాలను కాపాడుకోవాలి. మొత్తానికి తులారాశి వారి మంచితనం ఒక గొప్ప వరం. కానీ ఆ మంచితనానికి జ్ఞానం, అప్రమత్తత కూడా తోడైతే అది మీకు బలంగా మారుతుంది. ఎవరు మీ విలువలను గుర్తిస్తున్నారు, ఎవరు కేవలం ఉపయోగించుకుంటున్నారు అనే విషయాన్ని గమనించండి. మీ ఆత్మ గౌరవాన్ని కాపాడండి. స్వార్థపరులను దూరంగా ఉంచండి. నిజాయితీగా ఉండండి, కానీ అమాయకంగా ఉండకండి. అప్పుడు మీ జీవితంలో శత్రువుల ప్రభావం తగ్గి మీ మంచితనం మీ విజయానికి మార్గం చూపుతుంది. ఇప్పుడు తులారాశి వారికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సంకేతం గురించి తెలుసుకోబోతున్నాం. చాలామంది తమ జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎన్నో కష్టాలు వచ్చినా చివరి క్షణంలో ప్రమాదం తప్పిపోవడం, అసాధ్యమని అనుకున్న పని అనుకోకుండా పూర్తవడం, ఎవరూ సహాయం చేయకున్న సమయంలో ఒక అద్భుతమైన మార్గం కనిపించడం వంటి అనుభవాలు చాలామంది తులారాశి వారికి ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో తమను ఒక అదృశ్య శక్తి కాపాడుతుందేమో అనే భావన కలుగుతుంది. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం 2 కలశాల సంపద, శుభం, రక్షణ మరియు దైవానుగ్రహానికి ప్రతీకలుగా భావించబడతాయి. కలశం అంటే కేవలం ఒక పాత్ర మాత్రమే కాదు, అది జీవశక్తి, ఐశ్వర్యం, ఆశీర్వాదం మరియు దైవిక శక్తికి సంకేతంగా పరిగణింపబడుతుంది. 2 కలశాలు కలిసి కనిపించడం అనేది జీవితంలో 2 ముఖ్యమైన శక్తులను సూచిస్తుందని కొందరు విశ్వసిస్తారు. ఒకటి భౌతిక రక్షణ, మరొకటి ఆధ్యాత్మిక రక్షణ. అంటే మన శరీరాన్ని, కుటుంబాన్ని, ఆర్థిక స్థితిని కాపాడే శక్తితో పాటు మన మనస్సును, ఆత్మవిశ్వాసాన్ని, కలశాలను నిలబెట్టే శక్తి కూడా మనతో ఉంటుందనే భావన. తులారాశి వారు సహనం, స్థిరత్వం మరియు కష్టపడి పనిచేసే స్వభావానికి ప్రసిద్ధి చెందుతారు.
ఈ కారణంగా జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదురైనా తట్టుకొని నిలబడగలుగుతారు. అయితే వారి జీవితానికి కొన్ని సందర్భాల్లో కేవలం శ్రమ మాత్రమే కాకుండా ఒక అజ్ఞాత ఆశీర్వాదం కూడా పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. ఎన్నిసార్లు విఫలమవుతున్నారు అనుకున్న పరిస్థితులు చివరికి విజయంగా మారడం, నష్టపోవలసిన సందర్భాలలో పెద్ద ప్రమాదం తప్పిపోవడం వంటి అనుభవాలు వారికి ఎదురవుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే తులారాశి వారిని కాపాడే శక్తి అంతరంగ బలం మరియు దైవంపై ఉన్న విశ్వాసమని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన అనేక సాంప్రదాయ విశ్వాసాలలో భూమి తత్వం ప్రధాన పాత్ర పోషిస్తుంది. భూమి ఎంత స్థిరంగా ఉంటుందో తులారాశి వారి మనసు కూడా అంతే స్థిరంగా ఉండాలని సూచిస్తారు. అందువల్ల కష్టకాలంలో కూడా వారు పూర్తిగా విరిగిపోకుండా నిలబడతారు. ఈ స్థిరత్వమే వారికి ఒక అదృశ్య రక్షణ కవచంలా పనిచేస్తుంది. 2 కలశాల రహస్యం మరో కోణంలో చూస్తే, ఒక కలశం కుటుంబ ఆశీర్వాదాలను సూచిస్తే, రెండవ కలశం పూర్వీకుల ఆశీర్వాదాలను సూచిస్తుందని కొందరు భావిస్తారు. తల్లిదండ్రుల ప్రార్థనలు, పెద్దల ఆశీస్సులు, కుటుంబ సభ్యుల ప్రేమ ఇవన్నీ కలిసి ఒక అజ్ఞాత శక్తిగా మారి మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని విశ్వసిస్తారు. అందుకే చాలాసార్లు తులారాశి వారు ఎంత కష్టాల్లో ఉన్నా పూర్తిగా ఒంటరిగా ఉండరు. ఎక్కడో ఒక చోట నుండి సహాయం లభిస్తుంది. మరొక విశ్వాసం ప్రకారం ఈ 2 కలశాలు జ్ఞానం మరియు సహనానికి ప్రతీకలు. తులారాశి వారికి సహజంగా ఉండే ఓర్పు, ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావం వారిని అనేక ప్రమాదాల నుంచి కాపాడుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవారు ఎదుర్కొనే సమస్యలను మీరు చాలాసార్లు తప్పించుకోగలుగుతారు. ఈ గుణాలే వారిని జీవితంలో అదృశ్య శక్తిలా పనిచేస్తాయి. అయితే ఈ విషయాలను ఆధ్యాత్మిక సంకేతాలుగా, విశ్వాసాలుగా చూడడం చాలా మంచిది. జీవితంలో విజయాలను సాధించడానికి కృషి, పట్టుదల, మంచి నిర్ణయాలు మరియు సానుకూల ఆలోచనలే ప్రధాన ఆధారాలు. కానీ ఆ ప్రయాణంలో మనకు ధైర్యాన్ని ఇచ్చే దైవ విశ్వాసం, కుటుంబ ఆశీర్వాదాలు మరియు అంతరంగ బలం కూడా ఎంతో విలువైనవి. అందువల్ల తులారాశి మిత్రులారా, మీ జీవితంలో కనిపించే 2 కలశాల అద్భుత రహస్యం అనేది సంపద మరియు రక్షణ మాత్రమే కాదు, మీలో ఉన్న సహనం మరియు మీకు లభిస్తున్న దైవిక ఆశీర్వాదాలకు కూడా ప్రతీకగా భావించవచ్చు. మీ మంచితనం, మీ కష్టపడే తత్వం, మీ కుటుంబ ప్రేమ మరియు మీపై ఉన్న దైవ కృప కలిసి ఒక అదృశ్య శక్తిగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయని విశ్వసించవచ్చు. అదే మీ అసలైన బలం. అదే మీ జీవితాన్ని కాపాడుతున్న అద్భుతమైన రహస్యం. తులారాశి మిత్రులారా, ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో పరీక్షలు, ఎన్నో నిరాశలు, ఎన్నో ఎదురు దెబ్బలు చూసి ఉండవచ్చు. కొన్నిసార్లు మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం రాక మనసులో బాధ కూడా పడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతున్నట్లు అనిపించే పరిస్థితులు కనిపించవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన కొన్ని విషయాలు అకస్మాత్తుగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా జరగని పనులు ఊహించని విధంగా సానుకూల దిశగా మారే అవకాశం కనిపించవచ్చు. ముఖ్యంగా మీ జీవితంలో ఒక గొప్ప మార్పు, గుర్తింపు రూపంలో రావచ్చు. ఇంతకాలం మీరు చేసిన కృషిని చాలామంది గమనించకపోయినా ఇకపై మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలో రావచ్చు. ఉద్యోగం చేస్తున్న వారికి బాధ్యత పెరగడం, కొత్త అవకాశాలు రావడం లేదా మీ పనికి ప్రశంసలు లభించడం వంటి పరిస్థితులు ఎదుర్కోవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త పరిచయాలు లేదా కొత్త అవకాశాలు లభించి అభివృద్ధికి దారితీసే సూచనలు కనిపించవచ్చు. ఇంకొక ఆశ్చర్యకరమైన మార్పు మీ ఆర్థిక పరిస్థితిలో కనిపించవచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం, ఊహించని ఆదాయ మార్గాలు తెరుచుకోవడం లేదా గతంలో చేసిన ప్రయత్నానికి ఇప్పుడు ఫలితం రావడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇది ఒక్కసారిగా పెద్ద సంపద లభిస్తుందనే అర్థం కాదు, కానీ మీ జీవితాన్ని మార్చే పరిస్థితి స్థిరంగా ఏర్పడుతుంది, అవకాశాలు ఏర్పడతాయి అని అర్థం. మీ ముందుకు ఎన్నో అవకాశాలు రావచ్చు. ఈ మార్పు వల్ల మీలో ఉన్న అనిశ్చితి తగ్గి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో కూడా ఒక మంచి మార్పు కనిపించవచ్చు. ఇంతకాలం మీ మనసులో ఉన్న కొన్ని బాధలు, అపార్థాలు లేదా సంబంధ సమస్యలు క్రమంగా తగ్గిపోవచ్చు. మీ విలువలను అర్థం చేసుకునే వ్యక్తులు మీకు దగ్గరవుతారు. మీరు నిజంగా ప్రేమించే మరియు గౌరవించే వ్యక్తులతో మీ బంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది. ఒంటరితనం అనుభవిస్తున్న వారికి కొత్త సలహాలు లేదా కొత్త పరిచయాలు జీవితంలో సంతోషాన్ని తీసుకురావచ్చు.
అత్యంత ముఖ్యమైన మార్పు మీలో ఆలోచన విధానంలో రావచ్చు. ఇంతకాలం మిమ్మల్ని వెనక్కి లాగిన భయాలు, సందేహాలు, నిరాశలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు మీపైన మరింత విశ్వాసం పెంచుకుంటారు. గతాన్ని గురించి బాధపడడం తగ్గి భవిష్యత్తు గురించి ఆశతో ముందుకు సాగే దృక్పథం పెరుగుతుంది. ఇదే అసలైన మార్పు. ఎందుకంటే మనసు మారితే జీవితం కూడా మారడం ప్రారంభమవుతుంది. మీ జీవితంలోకి వచ్చిన ఈ మార్పులు ఒక్క రోజులో జరగవు. కానీ చిన్న చిన్న అవకాశాల రూపంలో ప్రారంభమై క్రమంగా పెద్ద ఫలితాలకు దారితీసే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న పాఠాలు, అనుభవించిన కష్టాలు, చూపిన సహనం ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడే సమయం రావచ్చు. ఒకప్పుడు సమస్యగా కనిపించిన కొన్ని విషయాలు భవిష్యత్తులో మీ విజయానికి కారణమయ్యాయని మీరు గుర్తించవచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఇవి భవిష్యత్తును ఖచ్చితంగా చెప్పే విషయాలు కాదు. జీవితం ఎలా మారుతుందో అనేది మీ నిర్ణయాలు, మీ కృషి, మీ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కానీ ఆశావాహ దృక్పథంతో అవకాశాలను గుర్తించాలి. ధైర్యంగా ముందుకు సాగితే మీ జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడం సాధ్యమే. తులారాశి మిత్రులారా, మీ జీవితంలో రాబోయే గొప్ప మార్పు కేవలం అదృష్టం మాత్రమే కాదు, మీలో పెరిగే ఆత్మవిశ్వాసం, మీకు లభించే కొత్త అవకాశాలు, మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మరియు మీరు సాధించగలరు అనే నమ్మకం, ఇవే మీ జీవితానికి కొత్త దిశగా తీసుకువెళ్లే నిజమైన వరాలు. అందుకే గతాన్ని వెనక్కి వదిలి రాబోయే మంచి రోజుల కోసం సిద్ధంగా ఉండండి. మీ సహనం మరియు పట్టుదల మీకు కొత్త మార్గాలు తెరిచే శక్తిగా మారవచ్చు. తులారాశి మిత్రులారా, ఆర్థిక స్థిరత్వం అనేది మీ జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. సహజంగా మీరు కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. సంపాదించిన ధనాన్ని విలువగా భావిస్తారు. అయితే రాబోయే రోజుల్లో ఆర్థికంగా మరింత బలపడాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం. కేవలం సంపాదించడం మాత్రమే కాదు, సంపాదించిన ధనాన్ని సరైన విధంగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. చాలా సందర్భాలలో ఆదాయం పెరగడం కంటే ఖర్చులను నియంత్రించడం వల్ల మంచి ఆర్థిక స్థితిని సాధించవచ్చు. ముందుగా మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఖర్చులపై స్పష్టమైన నియంత్రణ కలిగి ఉండడం. కొన్నిసార్లు అవసరం లేని వస్తువులపై లేదా తాత్కాలిక ఆనందాల కోసం చేసే ఖర్చులు భవిష్యత్తులో భారంగా మారవచ్చు. అందుకే ప్రతి ఖర్చును ఒక్కసారి ఆలోచించి చేయడం మంచిది. ముఖ్యంగా అప్పును తీసుకుని విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడం కంటే ఆ డబ్బును భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ చేయడం ఉత్తమం. పొదుపు అలవాటు మీకు రాబోయే కాలంలో పెద్ద బలంగా మారుతుంది. రాబోయే రోజుల్లో తులారాశి వారికి ఆర్థిక అవకాశాలు పూర్తిగా మూసుకుపోతాయని చెప్పలేము. కానీ ప్రతి అవకాశం వెంటనే లాభాలను ఇవ్వకపోవచ్చు. అందుకే ఓర్పుతో ముందుకు సాగాలి. త్వరగా డబ్బు సంపాదిస్తాము అనే ఆశతో తెలియని పథకాలను, అనుమానాస్పద పెట్టుబడులను లేదా ఇతరుల మాటలను నమ్మి విజయాల కోసం నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మీరు అర్థం చేసుకున్న రంగాలలో పెట్టుబడులు పెట్టడం సురక్షితమైన మార్గంగా చెప్పబడుతుంది. వ్యాపారం చేస్తున్న తులారాశి వారికి రాబోయే రోజుల్లో కొత్త పరిచయాలు, కొత్త కస్టమర్లు లేదా కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకుండా దాని లాభనష్టాలను పరిశీలించాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో ముఖ్యంగా ఒప్పందాలు, లెక్కలు మరియు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నమ్మకం ఎంత ముఖ్యమైనదైనా వ్యాపారంలో స్పష్టత మరియు రాతపూర్వక ఒప్పందాలు అంతకంటే ముఖ్యమైనవి. చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద నష్టాలకు కారణం కావచ్చు. వ్యాపారులు తమ పాత కస్టమర్లను నిర్లక్ష్యం చేయకుండా వారితో మంచి సంబంధాలను కొనసాగించడం మంచిది. చాలాసార్లు కొత్త అవకాశాల కంటే పాత సంబంధాలే ఎక్కువ లాభాలను తీసుకువస్తాయి. అలాగే మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ వ్యాపారంలో కొత్త మార్పులను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. కాలానికి అనుగుణంగా మారేవారు మాత్రమే దీర్ఘకాలిక విజయాలను సాధిస్తారని గుర్తుంచుకోవాలి. ఉద్యోగం చేస్తున్న తులారాశి వారికి క్రమశిక్షణ మరియు పనితీరు ఎంతో ఉపయోగపడతాయి. రాబోయే కాలంలో మీ పనితీరును గుర్తించే అవకాశాలు రావచ్చు. అదనపు బాధ్యతలు లేదా కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. అయితే సహోద్యోగులతో అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. మీ ప్రతిభను మీ పని ద్వారా నిరూపించుకోవడం ఉత్తమమైన మార్గం. కొత్త నైపుణ్యాలను మార్చుకోవడం, మీ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం భవిష్యత్తులో ఆర్థికంగా ఎదగడానికి సహాయపడుతుంది. ఉద్యోగస్తులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. జీతం పెరుగుదల కోసం మాత్రమే ఎదురు చూడకుండా తమ నైపుణ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. నైపుణ్యం పెరిగితే అవకాశాలు కూడా పెరుగుతాయి. భవిష్యత్తులో అదనపు ఆదాయం వచ్చే మార్గాలు కూడా
మీరు ఆలోచించవచ్చు. అయితే తొందరపాటు నిర్ణయాలు, ఉద్యోగాన్ని వదిలేయడం లేదా నిర్ధారణ లేని అవకాశాల కోసం పరుగులు తీయడం మంచిది కాదు అని గమనించండి. తులారాశివారు ఆర్థికంగా బలపడాలంటే ఒక అత్యంత ముఖ్యమైన సలహా ఏమిటంటే మీ ఆదాయంలో కొంత భాగాన్ని తప్పనిసరిగా భవిష్యత్తు కోసం నిల్వ చేయాలి. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక నిధిని ఉంచుకోవాలి. ఎందుకంటే అనుకోని ఖర్చులు ఎప్పుడు వస్తాయో చెప్పలేము. కాబట్టి అలాగే మీ ఆరోగ్యం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యం బాగుంటేనే సంపాదించే శక్తి కూడా పెరుగుతుందని గమనించండి. మొత్తానికి తులారాశి వారికి రాబోయే రోజుల్లో క్రమంగా ఆర్థిక స్థిరత్వం వైపు నడిపించే అవకాశాలు కలిగి ఉండవచ్చు. అయితే విజయం కేవలం అదృష్టంతో రాదు. సరైన ప్రణాళిక, ఖర్చుల నియంత్రణ, పొదుపు అలవాటు, జాగ్రత్తగా తీసుకునే నిర్ణయాలు మరియు నిరంతర కృషి మీ ఆర్థిక భవిష్యత్తును బలపరుస్తాయి. మీరు సహజంగా కలిగి ఉన్న సహనం మరియు స్థిరత్వం సరిగ్గా ఉపయోగించగలిగితే రాబోయే కాలంలో మరింత ధైర్యంగా, ఆర్థికంగా బలంగా ముందుకు సాగగలరు. మీ కృషి మీకు ఉత్తమ ఫలితాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మిత్రులారా, తులారాశి వారికి సంబంధించి ఈ ముఖ్యమైన ఆర్థిక సూచనలు, రాబోయే అవకాశాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, 2 కలశాల రహస్యం మరియు విజయానికి దారితీసే మార్గాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. మీ జీవితంలో కూడా ఈ విషయాలు ఏమైనా సరిపోతే వాటిని ఆచరణలో పెట్టి మరింత స్థిరమైన భవిష్యత్తు కోసం ప్రయత్నించండి. గుర్తుంచుకోండి, కష్టపడే స్వభావం, సరైన ప్రణాళిక, ఖర్చులపై నియంత్రణ మరియు ఓర్పు ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా విజయంగా మార్చుకోవచ్చు. తులారాశి వారి బలం, వారి సహనం, వారి నిజాయితీ మరియు వారి పట్టుదల. ఈ గుణాలు ఎప్పటికీ వదలకండి. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులలో తులారాశి వారు ఉంటే వారికి మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు మరియు జ్యోతిష్య విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అలాగే శ్రీరాముని ఆశీర్వాదం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. మీ అందరికీ శుభం కలగాలి. ఆయురారోగ్యాలు, ఆనందం, ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.